అలసట లేని భీకర యుద్ధం. వెరీ ఇంట్రెస్టింగ్, బట్ ఐ డోంట్. అలలుగా పారే ఏరుల రక్తం. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా? ఏంట్రా ఈ అన్యాయం? రేయ్ నీకు వలసపోయినా అలిసిపోయినా ఆగిపోనిది ఇంతమందా? అయ్యో, ఈ మహారణం. నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకట. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? ఈ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకొని పుట్టే మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. కొత్త రాజు కోసం. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. ఏమైనా చేస్తా సార్. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. ఓ నాయనా, ఏంది ఇది?